ability to play the game. At the end of the day, it is also a game show. Okay. We are very excited that this season, this show, we are going to focus on the people of Telangana and Andhra Pradesh, their hopes that today. It's not about what it was yesterday. It is about today's people and today's hopes and aspirations. And we don't think we would have had a better host to take us through Garu. And we are very, very thankful to you, and we are very privileged that you have accepted our invitation and have agreed to be with us in this exciting journey. Now coming to the second part of putting up a show, which is about the production quality, all the systems and processes. We produce this show across, and we are backed up by our friends from Europe who has knowledge about this show about across the globe. Only thing we can assure you that same international quality and the focus which we give to any versions around the globe. Okay? So with that, I think we are so happy to be here. We are so excited to put it all on air. And we genuinely believe that we'll be able to put up a successful show. And along with Enter Garu, you will have a memorable experience with us and process with us. With this, thank you very much. Wish us luck. Wish us all the blessings. Wish us all the... We need it. We definitely need it from you. Thank you very much. Thank you. All the very best for your future endeavors and all your shows. So, NTR garu intaku mundu mee evaru meelo kotishwarlu promo chusam. You have some magic around you, sir. Seriously. ఉంటుంది మీ డైలాగ్స్కి ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తుంటారు. లాస్ట్లో మీ రామారావు అని చెప్పి అలా మీసం వేలేశారు. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి మా అందరికీ. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ నా నమస్కారాలు. చాలా కాలమైంది అందరినీ కలిసి. హోప్ దీస్ ద టెస్టింగ్ టైమ్స్ విచ్ వీ హ్యావ్ గాన్ త్రూ ద లాస్ట్ హ్యాస్ హౌ లైఫ్ కెన్ జస్ట్ చేంజ్ in a blink of an eye, and hope we have all come out with flying colors. Fantastic years coming forward to bless us with health, mostly important, happiness. ఒక కొత్త జర్నీ. బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ప్రజలందరితో మమేకం అవ్వడానికి బుల్లితెరపై రావడం ప్రయాణం. వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ జెమినీ సన్ నెట్వర్క్. వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ స్టూడియో నెక్స్ట్. ఐ హోప్ దిస్ జర్నీ విల్ అండ్ మా ప్రేక్షక దేవుళ్ళందరూ ఈ కొత్త ప్రయాణాన్ని వాళ్ళు ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నందమూరి తారక రామారావు గారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా. మీకేమైనా టిఆర్ గారిని, సో ద టైమ్ ఈజ్ ఆల్ యువర్స్. హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్ ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్ సార్, ఆఫ్టర్ బిగ్ బాస్
ఎవరు మీలో కోటీశ్వర్లు చేయటానికి రీజన్ ఏంటి సార్? అంటే మరొకసారి బుల్లితెర మీద అంటే బిగ్ బాస్ మీకంటూ ఒక సపరేట్ బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు బిగ్ బాస్ హోస్టింగ్ చేసి. సో మీలో ఎవరు? థ్యాంక్ యూ. తారక్ గారు, ఎస్ హేమంత్. సో కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ యూ. ముందుగా మీ ఫ్యాన్స్ తరఫు నుంచి ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. Yeah. మీరు 3 ఏళ్ళుగా పెద్ద యాక్టివ్ లేరు ట్విట్టర్లో, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ దే వాంట్ టు నో ఇఫ్ యూ చెక్ ద మెసేజెస్, ఇఫ్ యూర్ రీడింగ్ వాట్ ఎవర్ దే టెలింగ్ యూ. That's question. I have always told you, and my affinity towards social media is very low. And it's I think I've mentioned it a lot of times also. అంటే ఒక ఎగ్జాజరేటెడ్ వరల్డ్ని నమ్మి దాంట్లో ట్రావెల్ అయిపోయే ఇంట్రెస్ట్ నాకు లేదు. బట్ కాకపోతే థ్యాంక్ఫుల్లీ ఐ హ్యావ్ అ ఫ్యూ ఫ్రెండ్స్ అరౌండ్ మీ, మై టీమ్ అరౌండ్ మీ హూ కీప్ అప్డేటింగ్ మీ అబౌట్ వాట్ ఫ్యాన్స్ ఆర్ థింకింగ్. సో థ్యాంక్ఫుల్లీ ఐ హ్యావ్ దెమ్. అండ్ వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం, ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు అని. అలా 3 ఏళ్ళ నుంచి కనిపించట్లేదంటే మరి దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎగ్జైల్. అండ్ ప్రిటీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ అ మూవీ లైక్ RRR. అంటే మన హీరోస్ని దేశవ్యాప్తంగా పెంపొందించే చిత్రం అది. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్. అండ్ అగైన్ యాజ్ ఐ సెడ్, సోషల్ మీడియా మీద పెద్ద ఏదో మిస్ అయిపోతున్నాను నేను అనేది నేను అనుకోను. అండ్ I have 2 beautiful kids who keep me very busy and happy. What else can I ask for? సార్, ఇందాక షో గురించి చెప్తున్నప్పుడు ఎవ్రీబడి మెన్షన్ ఎ పాయింట్ దట్ ది షో చేంజెస్ పీపుల్స్ లైఫ్స్, రైట్? లైక్ వాళ్ళు 1,00,000 గెలవనివ్వండి, 10 లక్షలు, ₹1,00,00,000 అండ్ ఆల్. అండ్ ఐ రిమెంబర్ ఒక 4 years బ్యాక్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు యూ టోల్డ్ మీ దట్ హ్యాండ్లింగ్ ఫేమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్ ఇన్ లైఫ్, రైట్? నౌ ద క్వశ్చన్ is, how did at some point in your life you became a millionaire? Like, I mean, you got that first big paycheck, right? How did that change your life, sir? See, again, as I mentioned, and I think if you've seen the promo, it is purely not about money. Money is just a security. What is more important is what success brings to you. Success brings you money, but not many understand that success brings you confidence too. That's my take on the show. It's not about how much you'll win. It's not about how much money you're taking home. But it's about how much confidence you have gained being a part of this show. Or in general, but my movies, when you're successful, you are confident. Your confidence increases to perform better, to make better films. And of course, your failure also gives you a lot of confidence to make sure that you won't fail again. So confidence is the most important thing. And that's what I think. మీరు ప్రోమో చూసినట్టు అయితే అదే మెన్షన్ చేశాం. సో ఇక్కడ నుంచి మీరు ఎంత పట్టుకెళ్తారో నాకు తెలియదు. బట్ జీవితంలో నేను గెలవగలుగుతాననే నమ్మకం మాత్రం, కాన్ఫిడెన్స్ మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్తాను. అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ ది షో, అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ సక్సెస్, అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ ఎనీబడి. ఎవరికైనా కావాల్సిన కాన్ఫిడెన్స్. షో నుంచి జూనియర్ ఎన్టీఆర్ రామారావుగా ప్రమోట్ అయ్యాడా అండి? కొంచెం గట్టిగా మైక్. ఈ షో నుంచి జూనియర్ ఎన్టీఆర్ రామారావుగా ప్రమోట్ అయ్యాడా? నేనండి, ఇప్పుడు మా అమ్మ చిన్నప్పుడు ఓ పేరుతో పిలిచేది, పలికాను. మా ఆవిడ ముద్దుగా ఇంకో పేరు పెట్టి పిలుతుంది, పలుకుతాను. మా పిల్లలు నాన్న అంటారు, పలుకుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ అన్నా పలుకుతాను, తారక్ అన్నా పలుకుతాను, రామారావు అన్నా పలుకుతాను. ప్రేమగా పిలిస్తే పలుకుతాను. సో ఎలాగైనా పిలవండి. సో నేను పట్టుపట్టి నన్ను ఇలా పిలవండి అని నేను ఎప్పుడూ అడగలేదు. ప్రేమతో ఎలా పిలిచినా పలుకుతాను. సార్, సామాన్యులతో ఇంటరాక్ట్ అవ్వటం అనేది చాలా ఎగ్జైట్మెంట్ అన్నారు కదా. అంటే ఈ ఎగ్జైట్మెంట్తో పాటు ఈ షో కొత్త బాధ్యతలను మీకు అప్పగించింది. అంటే బిగ్ బాస్తో పోల్చుకుంటే ఈ షోకున్న బాధ్యతలు, ఒత్తిళ్ళు ఎక్కువ అనిపిస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతుంది? అండి, ఒత్తిళ్ళు సహజం, బాధ్యతలు సహజం. బాధ్యతలు, ఒత్తిళ్ళని మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళడమే మనిషి యొక్క లక్ష్యం. సో బాధ్యత, ఒత్తిళ్ళు 2 ఉండాలి మన పైన. మనం సక్రమంగా మన పని ఇంకా బెటర్గా చేయడానికి 2 చాలా ముఖ్యం. సో ఖచ్చితంగా ఈ బాధ్యత, ఈ ఒత్తిళ్ళు 2 ఉంటాయి. ఆ రెండింటిని ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా ఈ ప్రయాణాన్ని ఎలా చేయాలనేదే లక్ష్యం.
తారా గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నేను రాధాని. అండి ఆ, సార్ మీరు కూర్చోవచ్చు. అన్నదమ్ములే కలిసి ఉండని ఈ కలికాలంలో టీమ్ తారక్ అని ఒక సోషల్ మీడియా ద్వారా మీరు చేస్తున్న సేవ అమోఘం. అండి తారక్ మంత్రంలాగా ప్రతి ఊర్లో మీ సేవాభావం చాలా కనిపించింది, చూశాను నేను. అలాంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీ అభిమానులకు మీరు చేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేను అభిమానులు చేసేదానికంటే మీరు మెన్షన్ చేసినటువంటి ఇది నేను ఏ రోజు ఇలా చేస్తే మీరు బాగుంటుందని ఏ రోజు నేను అనలేదు. ఏ రోజు నేను అనుకోలేదు కూడా. ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకోవడంతో జరిగేటువంటి ఒక మహోన్నతమైన కార్యక్రమాలు ఇవన్నీ. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అభిమానులు ఇంకా పాల్గొని, ఇప్పుడు ఈ కాసేపు ఇక్కడ ఎన్టీఆర్ అభిమాని లేదా ఇంకో అభిమాని కాదండి, మనుషులుగా మీరు సేవ చేస్తే నాకు ఆనందంగా ఉంటుంది. అభిమానుల్ని నేను వాళ్ళకి చేయబోయేది ఏంటి, వాళ్ళు నాకు చేసిన దానికంటే నేను వాళ్ళకి ఎంత చేసినా వాళ్ళ రుణం ఏ రోజుకి తీర్చుకోలేను, తీరలేనిది ఆ బంధం. తల్లికి ఎంత చేసినా సరిపోదు, భార్యకి ఎంత చేసినా సరిపోదు, పిల్లలకి ఎంత చేసినా సరిపోదు, అభిమానులకి ఎంత చేసినా సరిపోదు. నా మటుకి నేను ఎప్పుడో చెప్పిన మాట ఇదే, కాలర్ ఎగరేసుకుని తిరిగే లెవెల్లో మాత్రం నేను తప్పకుండా చేస్తాను. మీ నమ్మకాన్ని బొమ్ము చేయను. అంతవరకు నా గ్యారంటీ. తారా గారు ఇక్కడ, సురేష్ ఇక్కడ అండి, ఎక్కడ మీరు అండి అండి. ఈ షోలో ఆర్ఆర్ఆర్ టీంని చూడొచ్చా? చరణ్ కానీ రాజమౌళి గారు కానీ, అండ్ మీ ఫస్ట్ గెస్ట్ ఎవరు? ఇప్పుడు చదువు మనిషికి ఎంత ముఖ్యమో, చదువు కంటే ముఖ్యమైనది నాలెడ్జ్. ఇది మనకి ఏ పుస్తకంలోనూ లేదా ఏ స్కూళ్ళల్లోనూ ఏ కాలేజీల్లోనూ మనకి నేర్పించరు. నాలెడ్జ్ ఇస్ సంథింగ్ యూ గెయిన్. మీ జర్నీ, మీ జీవితంలో మీరు చేసేటువంటి, మీరు వినేటువంటి మాటలు కానివ్వండి, మీరు చూసిన సంఘటనలు కానివ్వండి, మీ ఆటుపోట్లు కానివ్వండి, స్వతహాగా మనిషికి ఒక నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. అలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ గేమే కానీ చదువుకున్న వాళ్ళకి మాత్రం కాదండి. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటెలిజెంట్ గేమ్, బట్ ఇట్ ఈస్ అ గేమ్. సరదాగా కొన్ని మాటలు మాట్లాడుకుంటూ, అక్కడ ఉండే ప్రశ్నలు కాసేపు కొన్ని ఆన్సర్లు చేసుకుంటూ, గెలుస్తామా, ఏం గెలుస్తాం, ఎంత గెలుస్తాం, ఖచ్చితంగా కాన్ఫిడెన్స్. మీ రాబోయే సినిమాలకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటా. ఏమండి, ఇది సినిమాకి లేదా ఇంకో దానికి హెల్ప్ అవుతుందని నేను అనుకోవట్లేదండి. ఇట్ ఈస్ మై పర్సనల్ గ్రోత్, ఇట్ ఈస్ మై పర్సనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. సినిమాలకి గినిమాలకి ముడి పెట్టాలని నేను అనుకోవట్లేదు, ముడి పడుతుందని కూడా నేను అనుకోను. బికాస్ దిస్ ఎ కంప్లీట్ డిఫరెంట్ సెట్. సినిమాలు వేరు, ఇది వేరు. ఇది నాకు ఇట్స్ మోర్ ఆఫ్ లెర్నింగ్. సార్ తారక్ గారు సార్ అండ్ భయ్య, మీరు ఒక్క నిమిషం. అబ్బా, ఇది అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి చాలామంది చేశారు, బహుశా మీరే యంగెస్ట్ అనుకుంటా. అందరూ అసామాన్యులండి లెక్కపరంగా చూసుకుంటే. సామాన్యుడు ఎవడు కాదు. వాళ్ళ అదృష్టాన్ని బట్టి, వాళ్ళ ఉండేటువంటి సిచ్యువేషన్స్ బట్టి, వాళ్ళకు వచ్చే కాన్ఫిడెన్స్ని బట్టి అందరూ నాకైతే మనిషి అనేవాడు అసామాన్యుడు. తారక్ గారు అండి ఓకే, లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. లాస్ట్ 2 క్వశ్చన్స్. ఎవరు బిగ్ బాస్ షోకి ఈ ఎవరు మీలో కోటీశ్వరు షోకి డెఫినెట్గా కంప్లీట్ డిఫరెంట్. అవును. అంటే ఆ బిగ్ బాస్లో మీరు వాళ్ళు చేసిన మిస్టేక్స్ కానీ డెఫినెట్గా వాళ్ళకి క్లాస్ పీకటం అలాంటి. రామారావు గారు, ఫస్ట్ టైం మిమ్మల్ని ఆ పేరుతో పిలవటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ నోటి నుంచి కూడా ఆ మాట వినిపించింది. బిగ్ బాస్ షోలో ఎంతో మందితోటి మీరు ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళ ఎమోషన్స్, అలాగే వాళ్ళని ఎంటర్టైన్ చేశారు, వాళ్ళని కోప్పడ్డారు, రకరకాల ఎమోషన్స్ అన్ని చూపెట్టారు. మీకు అక్కడ ఫ్రీడమ్ ఉంది అనుకోవచ్చు, లిమిటేషన్స్ అంటూ లేవు. ఈ షోలో హోస్ట్గా మీకు ఒక లిమిటేషన్స్ ఉంటాయి అనేది నా ఫీలింగ్. తారక్ గారు, రథసారథి అనేది మీకు బ్రాండ్. ప్రతిదాన్ని ఒక లీడ్గా తీసుకెళ్తారు, ప్రజల్లో మమేకం అవుతారు. మీ అభిమానులు రావాలి, కావాలి అంటే పొలిటికల్ ఎంట్రన్స్ ఎప్పుడు ఉంటుందండి? ఒక్క నిమిషం, దీనికి ఆన్సర్ మీకే తెలిసి ఉంటుంది. చెప్పండి, మీరే పోయిన ఆన్సర్ దీనికి. లేదు సార్, మాకు తెలియదు. మీరు ఆన్సర్ ఒకసారి చెప్పండి. కదా, ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నాం, దీనికి ఆన్సర్ ఒకసారి మీరే చెప్తే బాగుంటుందని. మీరు వస్తే బాగుంటుంది తెలుగు రాష్ట్రాల ఆన్సర్ ఏంటో మీరు చెప్పండి. ఇది సమయం కాదు, ఇది సందర్భం కాదు. తర్వాత తీరిగ్గా ఓ రోజు మంచి వేడివేడి కాఫీ తాగుతూ మనమే సరదా కబుర్లు చెప్పుకుందాం. సార్ నందమూరి తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు. సమయం కాదు, సందర్భం కాదు. ఈరోజు
సార్ తారక్ గారు ఎన్టీఆర్ మన గారు తర్వాత తిరిగి మాట్లాడుకుందాం. సార్ తారక్ గారు ఎన్టీఆర్ గారు మీరు మామూలుగా పొలిటికల్ స్పీచ్ అయినా ఓకే సో అమ్మా థ్యాంక్ యూ సో మచ్. 1 సెకండ్. యా అమ్మా. అమ్మా వినిపించండి. Comedy has been your strength. So what other roles excite you so much, sir? Because you're hosting. అమ్మా కామెడీ హ్యాస్ బీన్ మై స్ట్రెంగ్త్. Yeah, I mean, what other roles excite you? వాట్ అదర్ రోల్స్ ఎక్సైట్ మీ? Yes, sir. There are many roles. Every role excites me. Specific one role, na, sir. And in life or you're talking about films? Movie, sir. Movies lo. Yeah. So right now, Kumaram Bhim's role is very exciting. Can't wait for the world to see it. And I'm equally excited with my brother Charan's role. Can't wait for the world to see Triple R. Just can't wait. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీ క్వశ్చన్స్ అన్ని అడిగారు. And సారు కొన్ని కారణాల వల్ల కావచ్చు, మీ పర్సనల్ కారణాల వల్ల కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ టు బీ కంటిన్యూడ్? ఒకటి చేద్దామండి. ఒకటి చేసిన తర్వాత అసలు ఒకటి చూడండి మీరు. మీరే నన్ను వద్దనుకుంటారు, నేను వద్దనుకుంటాను, వాళ్ళే వద్దనుకుంటారు. సన్ నెట్వర్క్ స్టూడియో నెక్స్ట్ అబ్బా వద్దరాబాబు వీడు. ఒకసారి ఒకటి అవనివ్వండి, ఒక ఎపిసోడ్ అవనివ్వండి. బాగా గ్యాప్ తీసుకుంటున్నారు సినిమాలకి. సో ఇలానైనా ఫ్యాన్స్తో కానీ ఆడియన్స్తో కానీ కనెక్ట్ ఉంటుంది కదా అని. అంటే కుదిరింది ఇప్పుడు, అందుకే అంటాను ఒకటి అవనివ్వండి, దాని తర్వాత నెమ్మదిగా బయలుదేరదాం మిగతా ఏంటి అనేది. అంటే నేనేం గ్యాప్ తీసుకోవట్లేదండి సినిమాలకి, ఫాస్ట్గానే అయింది. బట్ ట్రిపుల్ ఆర్ నీడెడ్ దాట్. ఓకే సో కొంచెం స్లోగా స్టార్ట్ చేశారు, last తర్వాత question అంట. క్వశ్చన్స్ వస్తాయి. యా తారక్ అంటేనే బండిల్ ఆఫ్ ఎనర్జీ, బండిల్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఇక్కడ ఈ షోలో మీరు ఆపేయండి, కంప్యూటర్ మీకు పోటీయా? అసలు మీరు ఎందుకు అడుగుతారండి, నాకు అర్థం కాదు. మీరు ఎందుకు అడుగుతారు? ఆయన దగ్గర మైక్ లాక్కుండా త్వరగా. అక్కడ ఆపేశారు మైక్ అక్కడ. అది మనం అక్కడ పక్కెళ్ళి మాట్లాడదాం. క్వశ్చన్ ఆన్సర్. దేనికి ఫేవర్గా ఉంటారా? నాకు అదే అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడు ఆ ఆన్సర్ ఏముంటుందో చూడాలి కదా. అల్టిమేట్గా నా ఒకటి, ఇప్పుడు జెమినీ టీవీ ఈ గేమ్ షో చేస్తుందంటే ఆడియన్స్ డబ్బులు గెలవాలనేగా. మరి ఇప్పుడు వాళ్ళ ఫేవరే ఉంటాం మనం. ఎంతమంది ఎంత గెలిస్తే అంత మంచిది. అది అది అవన్నీ వాళ్ళే ఆన్సర్ చేస్తే బెటర్ అండి. టెక్నికల్స్ అన్నీ వాళ్ళని అడగండి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కదండి, ఖచ్చితంగా ఉంటారు లైవ్ ఆడియన్స్. ఇంకెక్కడ కరోనా అండి, అయిపోయింది, మన అందరూ హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది క్వశ్చన్స్. అండ్ తారక్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు వెరీ హ్యాపీ టు ఇచ్చినందుకు సీ ఆల్ ఆఫ్ యూ అగైన్. థ్యాంక్ యూ. సో చాలా ఓపిక్గా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫర్ బీయింగ్ హియర్ ఫర్ ద లాంచ్ ప్రెస్ మీట్. అండ్ ఇప్పుడు హై టీ స్టార్ట్ అవుతుందండి. సో ఈ ప్రెస్ మీట్ తర్వాత అందరినీ కూడా హై టీలో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరు మీలో కోటీశ్వర్లు అతి త్వరలో జెమినీ టీవీలో స్టార్ట్ అవబోతుంది. సో చాలా చాలా ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ షో. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ ఫర్ జాయినింగ్ us this wonderful morning. Thanks, that's okay. Everybody is leaving now. Yeah, but that's okay. Kiran garu is just left.